నమస్కారం. అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక వైశాలి ద్వారికా ధ్యేయ పురీ తక్షశిలా గయా. ఇటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో భారతదేశం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచానంతటికీ కూడా జ్ఞానభిక్షను పెట్టినటువంటిది మన భారతదేశం. అటువంటి జ్ఞానభిక్షకి మూల కారణం ఉన్నటువంటి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు మన భారతదేశంలో ఏనాటి నుంచో ప్రపంచానంతటికీ కూడా విద్యను నేర్పినటువంటి అటువంటి నలంద విశ్వవిద్యాలయంలో అనేక మంది 10,000 మంది విద్యార్థులతోటి 1600 మంది ఉపాధి గురువులతోటి అనేక మంది మహర్షులు రాసినటువంటి అనేక శాస్త్ర తాళపత్ర గ్రంథాలతోటి ఉన్నటువంటి ఆ నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఒకనాడు విద్యలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఒక 20 మంది తన కార్యకర్తలతోటి వచ్చి గుర్రం మీద వస్తూ ఇక్కడ దాన్ని విధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా అతను పూనుకున్నాడో పైనుంచి కొండ మీద ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బెంబేలెత్తిపోయి బడిలిపోయారు. కేవలం వచ్చింది వాళ్ళు 20 మంది కూడా ఎప్పుడైతే లోపలికి కొండపైకి ఎగబాగుతున్నారో వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ విధంగా పైకి వచ్చేసారు కూడా. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ప్రాణభయంతో అక్కడ ఉన్నటువంటి గదుల్లో వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు విద్యార్థులు, గురువులు మొత్తం అందరూ కలిసి ఎవరి గదుల్లో వాళ్ళు తలుపులు వేసుకుని గడి వేసుకుని లోపల కూర్చున్నారు. మమ్మల్ని చంపేస్తారేమో అని భయంతో. అటువంటి విధంగానే కూడా ఆ భక్తులు కొంతమంది 20 మంది ముష్కరులు కూడా గదిలోకి రావడం, ఒక్కొక్కడు వాడి చేతిలో బారు లాంటి కత్తులు, పదునైనటువంటి కత్తులతోటి గదిలోకి రావడం, ఆ గదిలో ఇలాంటి పుస్తకాలు ఉన్నటువంటి ఆ తాళవ్రత గ్రంథాలు, పురాణాలు యొక్క గ్రంథాలు ఉన్నటువంటి ఆ గదిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్తసిక్తంగా చంపడం అనేటువంటిది జరిగింది. ఒక గదిలో ఉన్నటువంటి అంతమంది విద్యార్థుల్ని, గురువుల్ని కూడా చంపడం, ప్రతి గదికి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి వాడిని చంపడం, మొత్తం ఆ యూనివర్సిటీలో విద్యాలయంలో ఉండేటువంటి అందరూ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఇంకా కసి తీరలేదు. ఆ దుర్మార్గుడు చేసినటువంటి ఇంకా ఏమిటంటే దురాచారం అంటే అక్కడ ఉండేటువంటి తాళపత్ర గ్రంథాలని, పురాణ గ్రంథాలను అన్నిటినీ కూడా తన యొక్క బయటికి పట్టుకొచ్చి విసిరి ఏ రకంగా అయితే ఆ వాట్ల మీద అగ్గిపెట్టి తగలబెడితే ఆ తాళపత్ర గ్రంథాలు 3 నెలల పాటు తగులట్టుపడ్డాయి. అంటే ఎన్ని వేల కోట్ల గ్రంథాలు, మన శాస్త్ర గ్రంథాలన్నీ కూడా తగలబడ్డాయో మనం ఊహించుకోవచ్చు. అటువంటి నలంద విశ్వవిద్యాలయంలో అనేక మంది దాహుతి అయిపోవడానికి కారణం ఏమిటి అంటాం? ఆ రోజున వాళ్ళందరికీ కూడా నేను ఒక్కడనే నా ప్రాణాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో మాత్రమే ఆ గదిలోకి వెళ్ళిపోయారు. అందరం కలిసి ఆనాడు చరిత్రకారులు రాసినటువంటి సంఘటనల ఆధారంగా వాడు చెప్పారు. ఆ లోపల ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు, అన్ని గ్రంథాలు గదిలోకి వచ్చినటువంటి ఒక్కడే గదిలోకి రావడం, ధైర్యంగా రావడం, అక్కడ ఉన్నటువంటి వందలాది మంది అందరూ కలిసి భయభ్రాంతులు అవ్వడం కాకుండా ఉండేటువంటి ఆ గ్రంథాలన్నీ ఒక్కడి మీద వేస్తే ఒక్కడై వచ్చాడు, అందరినీ చంపాడు. అంటే అక్కడ ఉండేటువంటి అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఐక్యత లేకపోవడం, తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలని అనుకున్నాడు తప్ప యూనిటీగా లేకపోవడం, ఆ తాళపత్ర గ్రంథాలను వాడి మీద విసిరితే దాని కింద పడి నలిగి చచ్చిపోవునని చెప్పి ఆనాటి రాయబారులు రాసినటువంటి చారిత్రక గ్రంథాలే ఈరోజు మనకి ఆదర్శంగా కనబడుతున్నాయి. అటువంటి నలంద విశ్వవిద్యాలయంలో చాణక్యుడు అనేటువంటి మహర్షులందరూ కూడా అక్కడ చదువుకుని మహా పండితులయ్యి అనేక శాస్త్ర గ్రంథాల్లో మిగిలినటువంటి గ్రంథాలే ఈవేళ మనకి కనబడుతున్నాయి. కొంతమందికి తస్కర్లు విదేశాల నుంచి చదువుకోవడానికి వచ్చి కొన్ని తాళపత్ర గ్రంథాలని పట్టుకెళ్ళిపోయారు. అలాంటి వెళ్ళిపోయిన వాటిల్లో మన యొక్క వైమానిక శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని రైట్ సోదరులు అనేటువంటి వాడు కూడా పట్టుకెళ్ళిపోయి అక్కడ వాడు దీనికి కాపీరైట్ అనేటువంటిది ఆనాడు వాడికి చేతగా కాబట్టి దాన్ని కొంచెం రూపకల్పన చేసి వాళ్ళు విమాన శాస్త్రం ద్వారా విమానాన్ని కనిపెట్టామని చెప్పి వాళ్ళ ప్రపంచానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దగాదా ఏమిటి అంటే మన వాళ్ళు ఈ విషయం ద్వారా ఐకమత్యం లేకపోవడం, 2 జ్ఞానభిక్ష కోసమే ఉన్నాము తప్ప క్షాత్రమైనటువంటి శౌర్యము కానీ, ధైర్యం కానీ, తనను తాను రక్షించుకోవడమే కాదు సమాజాన్ని రక్షించాలనేటువంటి సామాజిక చింతన లేనటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఆనాడు ఉండిపోయారు. ఇది ఒక చారిత్రకమైనటువంటి భయంకరమైనటువంటి గాథ. అటువంటి విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ ఎవరైతే ఈ దేశానికి
ప్రధానమంత్రిగా వచ్చినటువంటి వారు ఈ దేశం యొక్క భారతదేశం నాది, మనది భారతదేశం అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ అటువంటి నలంద విశ్వవిద్యాలయానికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ దాన్ని అంతటినీ కూడా రూపకల్పన చేసి అక్కడ మళ్ళీ యూనివర్సిటీలో మొన్నే దాన్ని మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. కాబట్టి పూర్వ వైభవ స్థితిని మళ్ళీ తీసుకురావడానికి ఇటువంటి చారిత్రకమైనటువంటి కట్టడాలని, కథల్ని మనం అందరం కూడా తెలుసుకుని మనం ఇప్పటికైనా మన ప్రాచీనమైనటువంటి కట్టడాలని వాటి మీద దృష్టి పెడుతూ అవి కాపాడుకుంటూ వారసత్వానికి అందివలసిందిగా కోరుకుంటూ ఈ చారిత్రకమైనటువంటి కథ ద్వారా మనం అందరం కూడా ఐకమత్యంగా ఉందాం. నేను ఒక్కడనే కాదు, అందరం కలిసి ఈ దేశాన్ని, ధర్మాన్ని, ఈ చారిత్రకమైనటువంటి విషయాన్ని మనం చేసుకుందాం. జై భారత్.